గుత్తి వంకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మసాలాకు కావాల్సిన వస్తువులు ఏమేమో చూసేద్దామా. టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, సోంపు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, ధనియాల పొడి వేసుకొని బాగా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బాగా కడిగి పక్కన పెట్టుకున్న వంకాయల్ని పై తొడుం కట్ చేసి ఒక వంకాయ తీసుకొని దాన్ని 4 భాగాలుగా చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయల్ని కొంచెం ఉప్పు, పసుపు వేసిన నీటిలో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా తెల్లగానే ఉంటాయి వంకాయలు, లేకపోతే కర్నెక్కే ఛాన్సెస్ ఉంటాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వంకాయల మధ్యలో ఈ పేస్ట్ని పెట్టండి. మిగిలిన పేస్ట్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఈ కూరకి మనం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఆవాలు వేయండి. అవి బాగా వేగాక మధ్యలో కట్ చేసిన పచ్చిమిరపకాయ, అందులో మనం ఇందాక మిగిలిన పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మసాలా పైన ఆయిల్ ఈ విధంగా మనం వీడియోలో చూస్తున్న విధంగా పైకి కనిపించే విధంగా చూసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, మనం ఇందాక కూర్చి పక్కన పెట్టుకున్న వంకాయలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకుందాం. మధ్యలో మూత ఓపెన్ చేసి వంకాయ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వంకాయ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒకవేళ మనం ఎక్కువ టైం అట్లే వదిలేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి వచ్చాక 2 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. ఇందులో ఉప్పు ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాము. నాకు కొంచెం ఉప్పు, కారం తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం వేసుకున్నాను. దీన్ని బాగా కలిసేటట్లు కలుపుకోండి. ముందుగానే మసాలాలు, ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాము. మీకు సరిపోకపోతేనే చెక్ చేసి వేసుకోండి, సరిపోతే వదిలేసేయండి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. ఉడికిందా లేదా అని ఒక వంకాయని తీసుకొని చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.